హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి, నేను ఈ గ్రో బ్యాగ్ కుట్టుకుని ఇందులో నా గార్డెన్లో వచ్చిన వేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసాను కదండి. కొమ్మలు ఆకులు అన్నీ కలిపి వేసేసి నేను కంపోస్ట్ చేసుకుంటున్నానండి అని నేను వీడియో పెట్టాను కదండి. నేను ప్రీవియస్ వీడియోలో చూడండి, అదేనండి ఇది. ఆ రోజున నేను వేయటం చూపించాను, ఎలా వేసుకోవాలో ఎలా చేయాలో అన్నీ లేయర్ లేయర్ పద్ధతిలో వేసానండి. ఇప్పుడు చూసారు అది ఎంత బాగా కంపోస్ట్ అయిందో చూడండి. ఇదిగోనండి, చూడండి ఎంత బాగా కంపోస్ట్ అయిందో. బ్లాక్ గోల్డ్ అండి ఇదైతే నిజంగా. ఇంకా అసలు దీనికి ఇంక తిరగలేదండి. ఇంకా మొక్కలకి అలా వేసామంటే చాలా బాగా బలం వస్తుంది అన్నమాట. చూసారు ఎంత బాగుందో, లైట్ వెయిట్గా ఉందండి. ఇదిగో ఎంత లోతుకు తీసినా సరే చూడండి. ఇదిగోనండి, ఇదిగో చూసారా, ఇదిగో ఎంత లోతుకు తీసినా అయిపోయిందండి, కంపోస్ట్ అయిపోయింది. చూపిస్తాను నేను మీకు. అదిగో చూసారా ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందో చూసారా. అన్నీ కొమ్మలేనండి, అన్నీ కొమ్మలే, కొమ్మలు ఆకులు అన్నీనండి ఇవి. ఎంత బాగా అయిపోయిందో కదా. మరి ఇదంతా ఇప్పుడు మొత్తం అంతా తీసేస్తున్నామండి. ఇలా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మనం అన్ని మొక్కలకి వేసుకోవచ్చమాట. సరేనండి, నేను ఇప్పుడు తీద్దామండి ఇదంతాని. ఓకేనా? ఇదేనండి, ఫస్ట్ మనం ఇదంతా కూడా పైన ఆకులు చెత్తగా తీసేస్తున్నానండి. ఇదంతా దాంట్లోకి ఎత్తేసుకుందాం మనం. కొంచెం కొంచెం అలా తీసుకుంటా ఎత్తేద్దామండి. ఎత్తుబాంస్ చూసారా, ఇలా మనం చెట్లు మొదట్లో వేసుకోవచ్చండి. అంతేకాదు మనం కలెక్ట్ చేసుకోవచ్చండి దీన్ని. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం మనం పాటల్లో వేసుకున్నప్పుడు మధ్య మధ్యలో బలానికి ఇది ఇచ్చుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఓకేనండి, ఇక్కడ పోసుకుందాం, అంతానే కలెక్ట్ చేసుకుందాం. అదేనండి, చూసారా మొత్తం కింద దాకా కూడా అసలు ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందంటే నేను ఇంత అలా అవుతుందని ఎప్పుడు అనుకోలేదండి. నేను మామూలుగా డబ్బాల్లోనే చేశాను కానీ ఎప్పుడు ఇంత పెద్దగా చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను చేయటం, కానీ చాలా బాగా వచ్చిందండి. నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. చూడండి ఎంత వచ్చేసింది ఏకంగా. ఇంత ఇలాంటి చెత్త అంతా కూడా ఇలా అయిపోయిందంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే. ఓకేనా? చూసారా ఎంత లోతుకి వెళ్ళిపోయిందో. ఎదుగోనండి, ఇంత లోతుకు తీసినా సరే అంతా మట్టే. ఎక్కడ ఏమన్నా ఉన్నా చిన్న 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 కొమ్మలే కానీ ఏమీ లేవు అసలు. చూసారా గుట్టపోతున్నామండి అక్కడ. ఇదంతా మళ్ళీ వేసేయాలి ఇందులోని. అది అక్కడ గుట్టపోతున్నామండి. అయ్యోనండి ఎంత గుట్ట ఉందో చూడండి. అదిగో చూసారా ఎంత ఎత్తు ఉందో చూసారా. ఎంత ఎత్తు తీసేసామండి మేము. ఇదిగో చూసారా అన్నమాల ఇదంతా తీసేసాము. కానీ చూడండి, ఇదిగో అడుగుకి వెళ్ళినా సరేనండి. ఇంకా అదిగోనండి ఎంత ఎత్తి తీసాము, అడుగుకి వెళ్ళిపోయిందండి. చివరి లెవెల్ లేయర్కి వెళ్ళిపోయాము. అంతా కూడా అదిగో ఎంత బాగా అయిందండి. చాలా బాగా అయింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా కాస్ట్ అండి, బయట అన్నీ కొంటున్నాం కదండి మనం వర్మీ కంపోస్ట్లు అయ్యి. అందుకని మనం ఇలా తయారు చేసుకున్నప్పుడు ఇదంతా మన మొక్కలకి చాలా బలం అండి వేసుకుంటే. చూసారా అంత పెద్ద గ్రో బ్యాగ్. అదిగోనండి మొత్తం అంతా తీసేసాం. అదిగో చూడండి ఇంక లేదు. ఇదిగోనండి నేలకు వచ్చేసాం మనం. ఇదిగోనండి గ్రో బ్యాగ్ లోపలికి వచ్చేసాం చివర. ఇదిగో కింద మనం వేసి పెట్టాం కదా. అది చూసారా ఎంత బాగుందో. చాలా బాగా అయిందండి. అంతంత పెద్ద పెద్ద కొమ్మలండి. ఇలాంటి కొమ్మలన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట. చాలా బాగా అయినాయి. ఇదిగోనండి మొత్తం అంతా కూడా ఖాళీ చేసేసాం మేము. చూసారా ఎక్కడ పుల్ల మొక్కలు కానీ పెద్దవి కానీ ఏమీ రాలేదండి. ఇదిగో ఇలాంటివి చిన్న చిన్నవి వచ్చినాయండి అంతే. ఇదిగో ఇలాంటివి వచ్చినాయి అంతే. ఇవి కూడా అయ్యిపోయినాయి అసలు. ఇదిగో అయ్యో అలాంటివి చిన్న చిన్నవి వచ్చినాయి అంతేనండి. మొత్తం కొమ్మలన్నీ కూడా ఆకేంటి కొమ్మలేంటి అన్నీ కూడా అయిపోయినాయండి. చూసారు కదా. ఇదిగోనండి చూసారా ఎంత మట్టి వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. ఎర్త్వామ్స్ తోటి. ఇదిగోనండి ఎర్త్వామ్స్ బాగున్నాయి. చాలా బాగా వచ్చిందండి. చాలా ఎక్కువ మట్టి వచ్చిందండి. ఒక 5-6 బత్తాల పైన అవుతుందండి. చాలా ఎక్కువ ఉంది.
నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటేనండి నల్లగా చూసారా ఎంత నల్లగా ఉందో చూడండి మట్టి అయితే. అదిగో దగ్గర పెడుతున్నాను నేను. ఎంత నల్లగా ఉందంటే మట్టి ఇదిగో చెమ్మగా ఎంత బాగుందో చూడండి. అది కింద మట్టి మాల ఇలా ఉంది, పైదైతే ఇంకా బాగా గలగలాడుతూ ఉంది మట్టి అయితే. అది చాలా బాగుందండి. చూసారు కదా ఎత్వంస్ అక్కడక్కడే ఉన్నాయండి, ఎక్కువైతే లేవు ఎత్వంస్, అక్కడక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. సరేనండి, చూసి ఆనందించండి. మళ్ళీ మళ్ళీ రీసైకిల్ మళ్ళీ అలాగే కొమ్మలు అన్నీ కలిపి అలాగే వేస్తాం. చూసారు కదా మీరు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా ఇలాగ ఫాలో అవ్వండి. ఇలాగే మీరు కూడా తయారు చేసుకుని మీరు వాడుకోవాలని కోరుకుంటున్నాను. సరేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఓకేనా? ఉంటానండి. బాయ్ అండి.